ఓకే. సో ఒక విద్యార్థి మామూలుగా మేడం ఇప్పుడు మనకు ఒక ఫండమెంటల్స్గా ఒక 5 సెట్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక లాంగ్వేజ్ అనుకోండి, లేకపోతే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, ఒక డేటాబేస్ అనుకోండి, ఇలాంటి ఒక 5 పిల్లర్స్గా దేనికి చెప్తారు మేడం? ఈ టెక్నాలజీస్ కంపల్సరీగా ప్రతి విద్యార్థికి వచ్చి ఉండాలనేటువంటి ఒక 5 టెక్నాలజీస్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఫౌండేషన్ అనుకుంటే యాక్చువల్గా ఫుల్ స్టాక్ తీసుకోండి. ఏదైనా ఫుల్ స్టాక్ తీసుకుంటే ఏమవుతుందంటే అందులో యూ డెవలప్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద యూఐ, సో ద హౌ యూ ఇంటర్ఫేస్, దట్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్, దెన్ ద back end logic, then the database as well as the deployment. So all of this నేర్చుకోవాలి అనుకుంటే ఒక ఫుల్ స్టాక్ లైక్ మర్న్ స్టాక్ అయినా, జావా స్టాక్ అయినా. మర్న్ స్టాక్లో మీకు మాంగో డీబీ, రియాక్ట్, నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నీ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దట్ యాజ్ ఎ హోల్ వెన్ యూ లెర్న్ దిస్, యూ లెర్న్ యాజ్ అ హోల్ థింగ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ఎనీ అప్లికేషన్, ఓకే, ఫర్ డెవలపింగ్ ఎనీ అప్లికేషన్. సో జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థి ఇప్పుడు సపోజ్ 1000 మంది CMRITలో జాయిన్ అయితే ఎంతమంది కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయగలరు? 900+ I will say, because everybody, it is a compulsory subject for everyone. So అంటే ఇప్పుడు మన like CSE and allied branches కి అయితే కంపల్సరీ. We have introduced this to ECE also, because students, if they are interested to come to software, if they want to shift their career into software, it will be easy to shift if they learn these concepts. ఇప్పుడు వీళ్ళు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ని ప్రతి ఒక్కరి GitHub లో మ్యాండేటరీగా ఉందని చెప్పుకోవచ్చా మేడం? డెఫినెట్ గా అండి. సెకండ్ ఇయర్ లోనే మేము కంపల్సరీ మ్యాండేట్ చేస్తాము. స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు క్రియేట్ GitHub accounts, and whatever skills they are learning, whatever projects they are doing, whatever programming assignments they do, everything is checked into GitHub, and so that they will be able to publish their activity, whatever they have done, whatever they have learnt as part of their curriculum, they will be able to showcase using the GitHub. So definitely we do that. చిన్న డౌట్ ఏంటంటే మేడం, మామూలుగా టెక్నాలజీలో అంటే మేము సాఫ్ట్వేర్లో పనిచేయలేదు, నాకు అంత అవగాహన లేదు. కానీ జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే మేడం, ఇప్పుడు మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్పిస్తారు, ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తారు. సో మ్యాంగో డీబీనో లేదా ఏదో ఒకటి బ్యాక్ ఎండ్ చేసి తర్వాత SQL చేపించేసి ప్రాజెక్ట్ చేపిస్తారు. అంటే దీన్ని డిప్లాయ్ చేయొచ్చరు ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు? ఊరినే అట్లా పేపర్ మీద చేసి అట్లా పెట్టేస్తారు, లేకపోతే ఇట్లా అనేసి చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు మేడం. అంటే డిప్లాయబుల్ ప్రాజెక్టులు ఇంజనీరింగ్ కాలేజీలు చేయొచ్చులేవు అని అనుకుంటూ ఉంటారు. లేదండి.